ఒక మినీ వ్లాగ్ చూసేద్దామా? అండ్ ఇదొచ్చి గుడ్ ఫ్రైడే రోజున. సో మార్నింగ్ లేచి మంచిగా చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొని రిటర్న్ వస్తుండగా జూకి వెళ్ళాలనిపించింది. సో జూకి వెళ్ళి చాలా రోజులు అయిపోయిందని చెప్పి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళింది సాగర్ నగర్ ఎంట్రీ గేట్ నుండి. అండ్ నేను నా లైఫ్లో జూకి వెళ్ళింది మాత్రం ఫస్ట్ టైం కోల్కతాలోనే. సో అది నా చిన్నప్పుడు వెళ్ళాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ వైజాగ్ వచ్చిన తర్వాత ఇది నా 4th టైం వెళ్ళడం. సో నేను ఎప్పుడు జూకి వెళ్ళినా ఖచ్చితంగా ఒక 4-5 యానిమల్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతాయి. దానికంటూ ఒక ప్లేస్ ఉంటుంది, ఒక బోర్డు ఉంటుంది, అదేంటో రిప్రజెంట్ చేస్తూ. బట్ అక్కడ మాత్రం యానిమల్స్ కనిపించవు. మీకు కూడా ఇంతేనా? అండ్ నాకు జూకి వెళ్తే స్నేక్స్ చూడాలని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకో తెలీదు, స్నేక్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. అండ్ మేము వెళ్ళింది రాంగ్ టైం అని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే చాలా ఎండగా ఉంది బయట, మాత్రం అస్సలు తిరగలేకపోయాము. బట్ ఏదో ఒకటి తింటూ తాగుతూ అసలు ఏం తింటున్నామో ఎందుకు తాగుతామో కూడా అర్థం కాలే, అలా అయిపోయింది. ఎనర్జీస్ అన్నీ చాలా డౌన్ అయిపోయాయి ఒక పాయింట్లో. అండ్ నాకు ఇలా యానిమల్స్ చూస్తే కొంతమంది గుర్తొస్తారు. మీకు కూడా అంతేనా? నా ఫ్రెండ్స్ అండ్ సిబ్లింగ్స్ గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళనే కదా మనం యానిమల్స్తో పోలుస్తూ తిడుతూ ఉంటాము. మీకు కూడా అలా ఒక యానిమల్ చూసిన వెంటనే ఒక ఫ్రెండ్ గుర్తొచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి, సరదాగా నవ్వుకుందాం. అండ్ మంచిగా జూ అంతా కూడా తిరుగుతూనే ఉన్నాము. అండ్ చాలా క్లిప్స్ ఉన్నాయి, యాడ్ చేయాలనిపించింది. బట్ చాలా లాంగ్ వీడియో అయిపోతుందని నేను యాడ్ చేయలేదు. సో అలా మంచిగా తినేసి తిరిగేసి బయటకు వచ్చేసాం. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న వి హ్యాంగ్ అవుట్ అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. ఇదేం నాకు కొత్త కాదు, ఇది 4th టైం వెళ్ళడం. లోపల అంబియన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. అక్కడ మేము ప్లెయిన్ నాన్ అండ్ బటర్ చికెన్ ఆర్డర్ చేసుకున్నాం. టేస్ట్ బాగుండే. అండ్ ఇక్కడ లాలీపాప్ బిర్యానీ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా ఇదే ట్రై చేస్తాను. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చీజ్ కేక్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి చీజ్ కేక్ తిన్నాము. ప్లెయిన్ చీజ్ కేక్ తిన్నాము. టేస్ట్ నాకు అంతగా నచ్చలేదు. ఇదే మా మినీ వ్లాగ్. ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. బాయ్.